పిఆర్ న్యూస్కి స్వాగతం. కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం కరేడు గ్రామ పరిధిలో సోలార్ ప్లాంట్ నిర్మాణం కోసం ఇండోసోల్ కంపెనీకి 8,400 ఎకరాల భూసేకరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన జీవో నెంబర్ 43 వ్యతిరేకంగా పోరాడి పంట పొలాలను కాపాడుకోవాలని మాజీ ఎంపీటీసీ మిరియం శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శనివారం రోజు కరేడు గ్రామంలో కరేడు గ్రామ రైతుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన రైతులను ఉద్దేశించి మిరియం శ్రీనివాసులు మాట్లాడుతూ, మన జీవనోపాధికి ఆధారమైనటువంటి పంట పొలాలను సోలార్ కంపెనీకి అప్పగిస్తే మన జీవనోపాధిని కోల్పోవటమే కాకుండా సోలార్ కంపెనీ నుంచి విడుదలయ్యే రేడియేషన్ వల్ల క్యాన్సర్ తదితర రోగాల బారిన కూడా ప్రజలు పడతారని, మత్స్యకారులు తమ జీవనోపాధిని కోల్పోతారని, కూలీలు వారి ఉపాధిని కోల్పోతారని తెలియజేశారు. అనేక ప్రాంతాల్లో భూసేకరణ వ్యతిరేకంగా పోరాడి ప్రజలు విజయం సాధించారని, కరేడు ప్రాంతం వేరుశెనగ తదితర పంటలకు ప్రసిద్ధిగాంచిందని, అలాగే వరి తదితర ఆహార పంటలకు ప్రసిద్ధిగాంచిందని, ఆహారం పండించే పంట పొలాలను కోల్పోతే ఆహారం కొరత ఏర్పడుతుందని, జీవనోపాధి కొరత ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందువలన మనమంతా సంఘటితంగా పోరాడటం ద్వారానే మన పంట పొలాలను కాపాడుకోగలమని పిలుపునిచ్చారు. ఇక్కడ క్యారిడార్ పారిశ్రామిక క్యారిడార్ ఒకటి, రామాయపట్నం పోర్టుకు అనుబంధంగా పారిశ్రామిక క్యారిడార్ ఒకటి కావలి నుంచి ఇటు పాకల బీచ్ వరకు ఏర్పాటు చేస్తున్నట్టు జనవరి మొదటి వారంలో ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలు 25వ తేదీ జీవో నెంబర్ 43ని విడుదల చేసింది ప్రభుత్వం. దీంట్లో సిర్ది సాయికి కంపెనీకి అనుబంధంగా ఉన్నటువంటి ఇండోసోల్ కంపెనీ ఇక్కడ 8,400 ఎకరాలు సమీకరిస్తున్నట్టు, ఈ సమీకరించినటువంటి దీంట్లో సోలార్ ప్లాంట్ నిర్మాణం చేస్తున్నట్లు, ఆ సోలార్ ప్లాంట్ నిర్మాణం ద్వారా 13,050 మందికి డైరెక్ట్గా ఉపాధి కల్పిస్తున్నట్లు ఈ జీవోలో వాళ్ళు పేర్కొన్నారు. ఈ జీవోలో వాళ్ళు పేర్కొని 13,000 మందికి ఇక్కడ ఉపాధి కల్పించడానికి 69,000 కోట్ల రూపాయలతోటి ఇక్కడ సోలార్ ప్లాంట్ నిర్మాణం చేయడానికి సిరిడి సాయి కంపెనీ అనుబంధ సంస్థ ఇండోసెల్ కంపెనీకి ఇక్కడికి భూసేకరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినట్లు జీవో నెంబర్ 43ని విడుదల చేశారు. చేవూరు వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే, మేము ఇంటికి ఇచ్చేవారా భగవంతుడు ఏడుతున్నారు, ఆ ఇళ్ళదోలు పట్టించుకోవాలా, కర్లపాలెం పల్లిపాలెం వచ్చేసి మీకు ఇంటికి ఈ ఇంటికి ఉందంటే 20 లక్షలు, దానికి 30 లక్షలు, కోడికి 10,000, చెట్టుకి 5,000 రాశారంట. వాళ్ళకి ఆ ఈల మీ ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడంట, ఆ ఈల వాళ్ళ పక్క ఎడుతున్నారు. ఉద్యోగం అన్న మాట కళ. రోజు ఉద్యమంలో ముందుకు పోతారు, రేపు వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తే లాగిపోతారని అపోహ చాలా మందికి ఉంది. అట్లా మటుకు జరగదు. 20 మంది అయినా 30 మంది అయినా కులాలకి పార్టీలకి అతీతంగా ఒక కమిటీ వేసుకుందాం. అందరం కలిసి ఏ నిర్ణయం తీసుకున్నా 20 మందే తీసుకుంటారు. మాకు ప్రలోభ పెట్టి ఈ కమిటీలో ఎవరైనా ప్రలోభ పెడితే కొట్టి చంపండి. మా ప్రాణాలకు ఏదైనా అడ్డం వస్తే ఆపదొస్తే మీ ప్రాణాలు అడ్డం వేసి కాపాడండి. ఇంత నిక్కచ్చిగా కనుక చేస్తే ఉద్యమం ఖచ్చితంగా ఆగిపోద్ది. ఎవడేం చేయలేడు. 15,000 నుంచి 16,000 మంది జనాభా ఉన్నారు ఈ కరేట్లో. ఎన్ని తరాల నుంచి ఎంతమంది మన పెద్దవాళ్ళు ఉన్న కాలం నుంచి కూడా మనం అందరం ఏడే భవిష్యత్తు బతుకుతున్నాం ప్రతి ఒక్కరం కూడా. ఈరోజు కొంతమంది పొలాలు మాకు లేవు కదా, మాకు ఇబ్బంది ఏముందన్న ఆలోచనలో కొంతమంది ఉన్నారు. అది చాలా తప్పు. ఈరోజు పొలాలు ఉన్న వాళ్ళు అమ్ముకుంటే డబ్బులు ఇస్తే ఇంకో సాటికి వెళ్ళి వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకొని బతకడానికి అవకాశం ఉంటుంది. ఏమి లేని వాళ్ళు యాడికెళ్ళి బతకగలుగుతారు? ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి, పక్కన పని చేసుకుంటానే బతుకుతున్నారు. ఈరోజు గబక్కన ఇంట్లో ఇబ్బంది అయితే యాటకెళ్ళైనా 10 రూపాయలు తెచ్చుకొని బతికే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ పార్టీతో కూడా మనకు పనిలే. ప్రతి ఒక్కరితో మాట్లాడండి. అవకాశం ఉన్నంత వరకు హెల్ప్ చేయమని అడుగుదాం. తరాల భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు కోసంగా ప్రాణ త్యాగాలకైనా సిద్ధపడి ప్రాణమైనా పోతుందని అన్ని కరేడు పంచాయతీ వాళ్ళు అందరూ కూడా ఏకప్రాయంగా తెలియజేస్తున్నామని చెప్తున్నాం. ప్రాణానికైనా వెనకాడం, ప్రాణాలు పోయినా సరే శవాల మీద మీరు ఆ సోలార్ కంపెనీ కట్టుకుంటారు, లేకపోతే ఇంకొక ఆయిల్ కంపెనీ కట్టుకుంటారు. ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని ఈ కరేడు పంచాయతీ అన్ని గ్రామాల మీరు కూడా అందరూ ముందుకు వచ్చి చేయగలిగితే మనం ఏదైనా ముందు పోరాడతానే అవకాశం ఉంటుంది. అన్ని గుండె ధైర్యంతో పోరాడాలి, కానీ వెనక తగ్గకూడదు. తగ్గే పొజిషన్ మాత్రం రాకూడదు. మీరు ఇంతవరకు ముందు పోగలిగితేనే మనం ముందు గట్అవుట్ చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతాము, లేకపోతే వెళ్ళలేము.
మా ప్రయత్నాలు చేసాము. ఇది కూడా అదే ప్రయత్నంలో చేసి ముందు పోయి మనం అన్నింటినీ సాధించుకోగలరా. దీన్ని కానీ మనం ఐకమత్యంగా కానీ ఎదుర్కోకపోతే మనం పూర్తి స్థాయిలో నష్టపోతాము. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విభజించి పాలిస్తున్నారు. విభజించి పాలించడం ఏంటంటే చేవూరుకు వచ్చేటప్పటికి 114 ఎకరాలు తీసుకున్నారు. కరేడుకు వచ్చేటప్పటికి 8,300 ఎకరాలు ప్రకటించారు. మధ్యలో ఉన్నటువంటి సాగిచలను కదిలించలేదు. అంటే దాన్ని కూడా ఒకసారే కదిలిస్తే ప్రజల తిరుగుబాటు ఏర్పడుతుంది. కాబట్టి అంచెలంచెలుగా చేయాలి, విడగొట్టి విభజించాలి అనేటువంటిది పెద్ద కుట్ర చేస్తున్నారు. దీన్ని మనం వ్యతిరేకంగా అన్ని కులాలకి, మతాలకి, పార్టీలకి సంబంధం లేకుండా ఎప్పుడైతే ఐకమత్యంగా ముందో ఏ ప్రభుత్వాలు కానీ ఏ చట్టాలు కానీ నిలబడవు. అందుకని నేను చెప్పేటువంటి ఏంటంటే అన్ని మనకి 16 పాలెలు ఉన్నాయి. ఎవరికి వాళ్ళం ఇది మన సమస్య కాదు, ఇది ఎవరో చేస్తారనుకుంటే ఇది జరిగే పని కాదు. ముందు మనం భూములు కోల్పోతాము, తర్వాత గ్రామాన్ని కోల్పోతాం. ఈ గ్రామం వదిలి మనం ఇంకో గ్రామంలో పోతే మన జీవించేటువంటి పరిస్థితి మనకు లేదు. ఎందుకనంటే ఈ వాతావరణం ఈ రాష్ట్రంలోని ఏ గ్రామంలో కూడా లేదు. మనకి పంచాయతీకి 2 పూట్ల నీళ్ళు ఇచ్చే వస్తు కానివ్వండి, ఈ సముద్రానికి ఒక పక్క సముద్రం, ఒక పక్క మన్నేరు, ఒక పక్క ఆగుదొట్లు, ఒక పక్క ఏర్జునుగు పంట, మరో పక్క వరి పంట, సస్యశ్యామలంగా ఉన్నటువంటి ఈ గ్రామాన్ని మనం వదులుకునే పరిస్థితి కానీ ఉంటే మన భవిష్యత్ తరాల వారికి మనం తీవ్రంగా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఇది పొలాలు ఉన్నటువంటి వాళ్ళు 180% మంది మేము ఈ గ్రామంలోనే ఉంటాం, భూములు ఇవ్వమంటున్నారు. 15% మంది ఎక్కడో కాపురం ఉంటూ ఇక్కడ భూములు ఉన్నటువంటి వారు మాత్రం డబ్బులు ఇస్తే తీసుకొని లక్షణంగా వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని ముందుకు వస్తారు. మన 85% మంది మనం ఉన్నాం కాబట్టి ఇది ప్రతి ఒక్క సంవత్సరం పాడికుండ లాంటిది మన భూములు. ఈ భూమే లేకుండా భూమిని వాళ్ళకి ఇచ్చి గ్రామం ఉంటుంది అంటారు. భూమిని వాళ్ళకి ఇచ్చి గ్రామం మనం ఉంటే మనం ఏం చేయాలి? మన మేకలు, గొర్రెలు, బర్రెలు మనం కూలి చేసుకోవాలంటే ఎక్కడ కూలి చేస్తాము? కరువు పని ఉంటుందా? ఉండదు. ఇప్పుడు సెంటు భూమి లేనటువంటి కులాలు ఎన్నో కులాలు ఉన్నాయి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీల్లో పేదోళ్ళు చాలామంది రోజు కూలి పని చేసుకొని బతికేటువంటి వాతావరణం ఉంది. ఆ భూములు లేనప్పుడు వీళ్ళకి కూలి పని ఎలా వస్తుంది? ఒకవేళ భూమిని అమ్ముకున్నా ఆ వచ్చిన డబ్బుల్ని మన సరదాలకి, షికారులకి ఖర్చు పెడతాము. తర్వాత ఈ డబ్బులు అనేవి కరిగిపోతాయి. భూమి అనేటువంటిది ఉంటే ఎప్పటికీ స్థిరస్థాయిగా భూమి అక్కడే ఉంటుంది. ఈ భూమికి విలువ పెరుగుతూ ఉంటుంది, మనకి విలువ పెరుగుతుంటుంది. భూమిని అమ్ముకున్నట్టే మనం బోడిగుండు చేయించుకున్నట్టే. కాబట్టి ప్రభుత్వంతో పోరాటానికి ఏ విధంగానైనా మనం సిద్ధంగా ఉండాలి. ఈ ప్రభుత్వము రకరకాల కుట్ర చేస్తుంది, రకరకాలుగా మనల్ని మభ్య పెడతారు, రకరకాలుగా ఆశలు చూపిస్తారు. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాం, సంస్థలు, ఫ్యాక్టరీలు, పరిశ్రమలు వస్తే అభివృద్ధి జరుగుద్ది అంటారు. చదువేలైన మనకి వాళ్ళు ఎలాంటి ఉద్యోగాలు మనకి ఇస్తారు? ఈ ఫ్యాక్టరీలో చదువు ఉండాలి కదా. మనకి ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇవ్వాలంటే మన ఓటింగే 11,500 ఓటింగ్ ఉంటే ఎన్ని ఉద్యోగాలు వాళ్ళు మనకు సృష్టించి ఇవ్వగలరు? కాబట్టి ఇదంతా ఒక కుట్ర. ఈ సోలార్ కంపెనీ పేరుతో మన భూముల్ని తీసుకొని దీన్ని ఖచ్చితంగా భారత్ పెట్రోలియం వారికి అప్పచెప్పేదానికి డొంక తిరుగుడు వ్యవహారం నడుపుతున్నారు తప్ప సోలార్ కంపెనీకి 2,000 ఎకరమే ఎక్కువ. కాబట్టి మనందరం కూడాను ఉద్యమాన్ని ఎవరి మీద పోం, ఎవరిని మనం శాంతియుతంగా మన నిరసనని తెలియజేస్తాం. అయ్యా, మా ఈ సంవత్సరానికి 2 పంటలు వచ్చే సస్యశ్యామలమైనటువంటి భూములు, ఈ భూములు మేము ఇవ్వము. మేము పరిశ్రమలకు వ్యతిరేకం కాదు. మీకు పొదిలి, దర్శి ఏరియాల్లో ప్రభుత్వ భూమి నిరుపయోగంగా కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి, అక్కడ నిర్మాణం చేసుకోండి అని చెప్పి మనం ఒక సూచన చేస్తూ ఒక నిరసనని ప్రధాని దగ్గర కూడా ఫ్యాక్టరీ పెడుతుంటే ప్రభుత్వం వాళ్ళకి 49,000 కోట్లు సబ్సిడీ ఇస్తుంది. ఇంకా అంటే వాళ్ళు పెట్టేది 20,000 కోట్లు.
ఈ మిగతా డబ్బుని మళ్ళీ మనమే భరాయించాల్సి వస్తుంది. ఇది ఒక పెద్ద కుట్ర. ఏ రాజకీయ పార్టీకి మనం వ్యతిరేకం కాదు, ఏ ఒక్క ప్రభుత్వ అధికారికి వ్యతిరేకం కాదు. మనకున్నటువంటి భూమి మీద హక్కుని మనం సాధించుకునే దానికోసంగా మనం ఐకమత్యంగా ఉండాలి. అన్ని పాలాల నుంచి కూడా మనము ఇది ఒక మొదటి ప్రయత్నంగా ఈ 3 రోజుల క్రితం ఈ జీవో వచ్చింది కాబట్టి అందరికీ తెలియపరచాలి, అందరం దీంట్లో భాగస్వామ్యం చేసుకోవాలి, ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. మీ అందరూ కూడా మీ యొక్క వివిధ పాలెల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మీ అభిప్రాయాలు చెప్పి ఏ విధంగా కార్యాచరణగా ముందుకెళ్దామని తెలియపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం.